సో మహా జల ప్రళయం నేపాల్ టిబెట్ల సరిహద్దుల్లో చోటు చేసుకున్నటువంటి ఈ మహా విషాదానికి వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ వేలాది మంది ఆచూకీ లభించినటువంటి పరిస్థితి. సో జల ప్రళయం నేపాల్లో ఉన్నప్పటికీ భారతీయుల్లో ఇంకా ఆందోళన, భయం పోవట్లేదు. చాలామంది ఇప్పటికే మానస సరోవర యాత్రకు వెళ్ళిన వారు ఎలా ఉన్నారు, వాళ్ళ యోగక్షేమాల కోసం ఇక్కడ కుటుంబీకులు ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది క్షేమ సమాచారాలు తెలుస్తుంటే ఇంకా చాలామందికి సంబంధించినటువంటి సమాచారం అస్సలు తెలియనటువంటి పరిస్థితి. ఈ నేపాల్లో చోటు చేసుకున్నటువంటి ఈ పరిణామాల కారణంగా ఒకవైపు సహాయక చర్యలు అందించేందుకు ఇటు భారత ప్రభుత్వం ముందుకొచ్చింది. అక్కడికి అవసరమైనటువంటి మందులు కావచ్చు, ఆహారంతో పాటు సహాయక చర్యలకు సిబ్బందిని పంపుతోంది. అయితే ఇప్పటికీ ఆచూకీ తెలియనటువంటి వారి కోసం ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఈ వచ్చిన ఆకస్మిక వరదలకు అసలు కారణాలు, మొత్తం ఏం జరిగింది అనేటువంటి దానిపైన రకరకాల ఊహాగానాలు కావచ్చు, రకరకాల సమాచారం అందుతున్నప్పటికీ హిమనీయ సరస్సు బద్దలు కావడంతో ప్రధానంగా ఈ స్థాయిలో వరదలు విరుచుకుపడ్డాయి అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఈషా ఫౌండేషన్కి సంబంధించిన దాదాపు 80 మంది గల్లంతయ్యారు. మొత్తం ఇప్పటి వరకు ఈ వరదల్లో 300 మందికి పైగా చనిపోయారు. మన దేశానికి సంబంధించి కూడా 300 మంది, అంటే 288 మంది వరకు లెక్కల ప్రకారం దాదాపు 300 మందికి పైగా గల్లంతైనటువంటి పరిస్థితి. సో ఇంకా కొట్టుకుపోయినటువంటి వారు కానీ లేదా ఎక్కడన్నా ఉన్నారా అనేటువంటి విషయాలు తెలుసుకునేందుకు ఎక్కడికక్కడ కాల్ సెంటర్లు ఏర్పాటు చేశారు. సమాచారం తెలుసుకుంటున్నారు, సమాచారాన్ని అందిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయినప్పటికీ ఇంకా ఏమైనా ముంపు పొంచి ఉందా, ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఇంకా ఇటు చైనా వైపు నుంచి వస్తున్నటువంటి ఇప్పుడు సమాచారం కావచ్చు, లేకపోతే టిబెట్ ప్రాంతంలో కానీ నేపాల్ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని సరస్సులు మళ్ళీ ఉప్పొంగేటువంటి ప్రమాదం ఉందనేటువంటి వార్తలు మరింత భయాన్ని కలిగిస్తున్నాయి. సో యాత్రకు కూడా బ్రేక్ పడినటువంటి పరిస్థితి. ఒకవైపు ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు అక్కడ పరిస్థితులను సమీక్షిస్తోంది. తమ వారిని ఇక్కడికి సురక్షితంగా రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో మానస సరోవర యాత్రకి జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలి, ముక్తి పొందాలి అనుకుని వెళ్ళేటువంటి వారికి అసలు ఇది సరైనటువంటి సమయమేనా, ఇలాంటి ప్రకృతి విపత్తులు ఎలాంటి విషాదాన్ని మిగులుస్తున్నాయి అనేటువంటిది మాత్రం ఇప్పటికీ చాలామందికి భయాన్ని కల్పిస్తూనే ఉంది సమాచారం తెలిసినటువంటి వారికి. సో ఇంకోవైపు నేపాల్ ఇటు ముందుగానే ఈ పరిస్థితి ఉన్నప్పటికీ చైనా ముందస్తు సమాచారం ఇవ్వలేదనేటువంటి ఆవేదన ఒకవైపు వ్యక్తం చేస్తోంది. చైనా ఈ ప్రకటనలను ఖండిస్తున్నప్పటికీ ఇలాంటి సమాచారం మాత్రం భయం కల్పిస్తున్న పరిస్థితి. మరొక వైపు ఇప్పటికీ కూడా యాంగ్లాంగ్ అంటే బ్రహ్మపుత్ర నదికి పైభాగంలో చైనా నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టులు భవిష్యత్తులో ఎలాంటి ముప్పును తీసుకొస్తాయనేటువంటి భయం ఇంకోవైపు వెంటాడుతున్న పరిస్థితి. సో ప్రస్తుతం ఈ ప్రమాదంలో చిక్కుకున్నటువంటి వారి పరిస్థితి ఏంటి, వారిని కాపాడేందుకు ఎలాంటి ప్రయత్నాలు సాగుతున్నాయి, ప్రస్తుత తాజా పరిస్థితిని మనకు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలానే ఇలాంటి ప్రమాదాలు సంభవించకుండా, లేకపోతే సంభవించినప్పుడు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవాలి, దీంతో పాటు మనతో అందించేందుకు పుల్లారావు గారు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఇక ఈ ప్రమాదంలో అంటే ఈ సమయంలోనే సతీష్ రెడ్డి డిఆర్డీఏ మాజీ చైర్మన్, ఆయన హోంశాఖ సలహాదారుగా ఉన్నారు. సో వారు కూడా ప్రస్తుతం లైవ్ ఫోన్లో మనకు లైవ్లో అందుబాటులోకి రాబోతున్నారు. సో అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది అనేటువంటి దాన్ని లైవ్ అప్డేట్ కూడా మనకు అందిస్తారు. సో గుడ్ ఈవినింగ్ కృష్ణ, అసలేంటి ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించి మొత్తం ఇప్పటి వరకు ఎలాంటి సహాయక చర్యలు అక్కడ కొనసాగుతున్నాయి, ముఖ్యంగా భారతీయులు అలానే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారి పరిస్థితి ఏంది, వీరిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? శ్రీహరి, ఈ యొక్క హిమాలయ సానువుల్లో ఏర్పడినటువంటి జల ప్రళయం కారణంగా తాజాగా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం 359 మంది దుర్మరణం చెందినట్లుగా నేపాల్కి సంబంధించినటువంటి నేపాల్ నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అథారిటీ ఇచ్చినటువంటి తాజా ప్రకటన మనం చూస్తే 359 మంది మృతదేహాలను రికవరీ చేసినట్లుగా ఈ నేపాల్ నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అథారిటీ
ఇచ్చినటువంటి ప్రకటనలో పేర్కొంది. సో 359 అధికారికంగా చేపట్టారు, ఆ అధికారికమని నిర్ధారైంది. అయితే ఇంకా వేలాది మంది ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చు అన్నది కూడా ఇంకా భావిస్తున్నారు. అయితే కొంతమంది ఆచూకీ అయితే గల్లంతైంది. ఇందాక మీరు చెప్పినట్లుగా మన యొక్క భారతదేశం, అదేవిధంగా నేపాల్, చైనానే కాకుండా మొత్తం 33 దేశాలకు సంబంధించినటువంటి 644 మంది ఆచూకీ తెలియట్లేదంటూ నేపాల్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక అధికారిక ప్రకటన కూడా చూసాం. అందులో అమెరికా నుంచి కూడా 65 మంది ఉన్నారు, యూకే నుంచి 33 మంది, ఈ విధంగా నెదర్లాండ్స్, న్యూజిలాండ్, ఫిలిప్పైన్స్, మొత్తం ప్రపంచవ్యాప్తంగా అంటే మొత్తం 33 దేశాలకు సంబంధించినటువంటి 644 మంది గల్లంతయ్యారు. అంటే ఈ హెల్ప్ లైన్ సెంటర్స్ వీటన్నిటికీ వచ్చినటువంటి యొక్క ఎంక్వైరీస్ ఏవైతున్నాయో వాటి ఆధారంగా ఈ లెక్క చెప్తున్నారు. కానీ ఇంకా రానటువంటి సంఖ్య కూడా చాలా ఉంది. కాబట్టి దాదాపు 1000-2000 మంది పైగానే ఈ యొక్క విపత్తులో మరణించి ఉండొచ్చు అన్నది మనకి అందుతున్నటువంటి సమాచారం. అయితే రేపటికల్లా కూడా దీనికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి సమాచారం వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ విపత్తు జరిగినటువంటి తీరు అయితే ఇది భవిష్యత్తులో ఒక కనువిప్పు కలిగిస్తుంది అని కూడా అందరూ శాస్త్రవేత్తలు అయితే భావిస్తున్నారు. ముందైతే ఇది అక్కడ ఒక భూకంపం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని అందరూ భావించారు. కానీ అది జిఎల్ఓఎఫ్ కారణంగా, గ్లేషియర్ లేక్ అవుట్బస్ట్ ఫ్లడ్ కారణంగానే ఈ యొక్క ప్రమాదం జరిగినట్లుగా శాస్త్రవేత్తలు అయితే నిర్ధారించారు. అయితే ఇందాక మీరు చెప్పినట్లుగా ఇటువంటివి జరిగినప్పుడు ఏదైతే అలర్ట్ సిస్టమ్స్, అలారమ్స్ లేకపోవటం అవి కొంత ఈ యొక్క నష్టాన్ని ఎక్కువ చేశాయని చెప్పచ్చు. ఇటువంటి జరిగినప్పుడు చైనా వైపున ఈ ప్రాంతం ఎక్కువగా ఉంది కాబట్టి చైనా శాటిలైట్ సిస్టమ్ కానీ లేకపోతే అలారం సిస్టమ్ కానీ కొంత అలర్ట్ చేస్తుంటే బాగుండేది. ఆ అలర్ట్ చేయకపోవటం వల్లనే ఇంత నష్టం జరిగింది అని కూడా. కాకపోతే జిఎల్ఓఎఫ్ ఏర్పడినప్పుడు ఈ గ్లేషియర్ లేక్ అవుట్బస్ట్ ఫ్లడ్ జరిగినప్పుడు అది అతి తక్కువ సమయంలోనే ఎక్కువ వ్యాపిస్తూ ఉంటుంది. అది కాకుండా ఫోర్స్గా కూడా, అంటే ఆ యొక్క హిమనీ నది ఏదైతే ఉందో దాని అంచున ఉన్నటువంటి ఈ న్యాచురల్ బాండ్ ఏదైతే ఉందో అది తెగినప్పుడు దానికి ఒక హద్దు అనేది ఉండదు. అయితే ఇది జరిగిన వెంటనే భారత ప్రభుత్వం మాత్రం చాలా బాధ్యతాయుతంగా ఒక రెస్పాన్సిబుల్ నైబరింగ్ కంట్రీ లాగా వెంటనే రెస్పాండ్ అయింది. నిన్ననే కొంత సామాగ్రిని, నిన్న 7 టన్నుల సామాగ్రిని పంపింది. ఈ రోజు కూడా మొత్తం 48 టన్నుల సామాగ్రిని, సహాయక చర్యలు అన్నిటిని కూడా అందజేస్తుంది. అంటే మేమున్నాం, మీరేమి సహాయక చర్యలు సాగుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ కొంతమంది స్వచ్ఛందంగా కూడా సహాయక చర్యల్లో పాల్గొనేందుకు అనుమతి కావాలి. ఎందుకంటే ఈషా ఫౌండేషన్కి సంబంధించినటువంటి వారే 80 మందికి పైగా మిస్ అయ్యారు. వాళ్ళని మేము కూడా ఎదుగుతామని చెప్పి ఆయన కన్నీటి పర్యంతం అవుతూ సద్గురు ఒక వీడియో సందేశాన్ని కూడా రిలీజ్ చేశారు. ఏంటి అసలు ఈషా ఫౌండేషన్కి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ చాలా ముందు తరచూ వెళ్తూ ఉంటారు, అక్కడ పరిస్థితులు కూడా తెలుస్తాయి. కానీ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం, అక్కడి నుంచి ఇంకా చాలా మంది రావాల్సినటువంటి పరిస్థితి ఉందో, ఆయన కూడా ఎందుకు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటాం, మేము సర్వీస్ చేస్తామనేటువంటి పరిస్థితి అడుగుతుంది. సో వీళ్ళు వెళ్ళి అక్కడ సర్వీస్ చేసేందుకు, లేకపోతే వారిని వెతికేందుకు కానీ, లేకపోతే సురక్షితంగా తీసుకొచ్చేందుకు అలాంటి పరిస్థితులు ఉన్నాయా అసలు ఇప్పుడు అక్కడ? అయితే ఇతర దేశాలకు సంబంధించినటువంటి ఈ యొక్క అంటే రెడ్ క్రాస్కు సంబంధించినటువంటి వాలంటీర్లు జనరల్గా ఇటువంటి జరిగినప్పుడు రెడ్ క్రాస్ వాలంటీర్స్ వెళ్తారు. తర్వాత ఇతర దేశాలకు సంబంధించినటువంటి వాలంటీర్స్ కూడా వెళ్ళే అవకాశం ఉంది. అది గవర్నమెంట్ టు గవర్నమెంట్ కూడా వెళ్ళే అవకాశం ఉంది. కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా అలౌ చేస్తే వెళ్ళటానికి పెద్ద ఆటంకాలు ఏమి లేవు. కాకపోతే దానికి సంబంధించి పకడ్బందీగా కొన్ని పర్మిషన్లు అయితే తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అయితే నిన్న ఏదైతే జగ్గి వాసుదేవ్ నిన్న అడిగినటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు. మొత్తంగా అక్కడ మొత్తం రోడ్లన్నీ కొట్టుకుపోయాయి, తర్వాత కమ్యూనికేషన్ వ్యవస్థ అంతా కొట్టుకుపోయింది. దానికి సంబంధించి అక్కడ వెళ్ళటానికి కూడా దారులు లేవు. తర్వాత కేవలం ఒక హెలికాప్టర్ల ద్వారానే అక్కడ చిక్కుకున్నటువంటి వారిని కూడా బయటికి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి వీళ్ళు వెళ్ళటానికి కూడా దారి లేనప్పుడు ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ కానీ, ఎస్డీఆర్ఎఫ్, తర్వాత అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం వీళ్ళకే అక్కడ సరిపోతుంది. అయితే వీళ్ళంతా కూడా ఏదైతే స్వచ్ఛంద సంస్థలు కానీ, రెడ్ క్రాస్ వాలంటీర్స్ కానీ, మిగతా వాలంటీర్స్ కానీ వీళ్ళందరూ కూడా అవన్నీ కూడా క్లియర్ చేసే సమయంలో, లేకపోతే అవన్నీ రోడ్లు వేసే సమయంలో, లేకపోతే ఇంకో సమయంలో అప్పుడు పనికొస్తారు తప్పితే ఇమ్మీడియట్గా అయితే ఇప్పుడు అక్కడ వాళ్ళ అవసరం ఉండదు. అక్కడ ఉన్నటువంటి యంత్రాంగమే, ప్రభుత్వ యంత్రాంగమే చేపడుతుంది. అయితే భారత్ మాత్రం ఎప్పటికప్పుడు మేము సిద్ధంగా ఉన్నాం, మీకు ఏం కావాలంటే అది, ఎంత సామాగ్రి కావాలన్నా, ఏ సహాయం కావాలన్నా మేము సిద్ధంగా ఉన్నామని మాత్రం భారత్ చెప్తుంది. భారత ప్రధాని మోదీ కూడా
నేపాల్ ప్రధానితో మాట్లాడారు, తర్వాత చైనా అధికారులతో కూడా మాట్లాడారు. అయితే కొద్దిసేపు క్రితం మనకు అందుతున్నట్టు సమాచారం, చైనా అయితే కైలాష్ మానస్ సరోవర్ యాత్రను పూర్తిగా నిలిపివేసింది, ఎవరు రావద్దని చెప్పింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా ఏదైతే అనుమతులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని బౌండరీస్ దాటడానికి అనుమతించడం లేదు. కాబట్టి ఇప్పుడు ఎవరు కూడా భారత్ వైపు నుంచి కైలాష్ మానస్ సరోవర్ యాత్రకు వెళ్ళటానికి ఎవరు కూడా సాహసించవద్దని కూడా చైనా విడుదల చేసినట్టు. రైట్ కృష్ణ, మీరు అన్నట్టుగా ఇప్పుడు ఫ్రెష్ గా వచ్చేటువంటి వారికి మరి ఉన్నటువంటి వారి పరిస్థితి ఏంటి, ఏ రకంగా అక్కడి నుంచి రావాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి, అవన్నీ కూడా ప్రకృతి విలయానికి అక్కడ మనం చూసాం. ఏదైతే జల ప్రళయంతో వందలాది మంది చనిపోయారు, మృతుల సంఖ్య కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి. పుల్లారావు గారు, గుడ్ ఈవినింగ్. ఏంటి ఇది, ఇటు మానస సరోవర్ యాత్రకు వెళ్లేందుకు ఇది సరైనటువంటి సమయం కాదా, లేకపోతే అక్కడ ముందస్తు హెచ్చరికలు లోపించడంతోనే ఇంతటి ప్రాణ నష్టం సంభవించింది అనుకోవచ్చా? ఏంటి అసలు ఆ పరిస్థితి? ఇది రోజు జరిగే విషయం కాదు. ఇది 100 సంవత్సరాల క్రితం ఒకసారి అనేది జరిగిందా, 200 సంవత్సరాల, ఇంకా ఎక్స్పర్ట్స్ అందరూ దాని మీద ఇంకా తేల్చలేదు. ఇది ఒక ఆశ్చర్యమైన విషయం. ఇది అందరూ ఇప్పుడు బయటకు వచ్చింది ఏంటంటే గ్లేషియర్స్ అంటే మనసంతా అలాగా బిల్డప్ అవుతా ఉంటుంది, కొండల మీద సడన్ గా జారిపోయి పడిపోతుంది. ఎందుకు జారిపోతుంది? క్లైమేట్ చేంజ్, వాతావరణం మార్పు, వేడెక్కుతా ఉన్నది. ఆ వేడి మెల్లిమెల్లిగా ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు గ్లేషియర్ ని లోపల కరిగిస్తూ ఉంటాయి. అలా జారిపోయింది. అది అందరికీ ఇది ఎప్పుడు జారిపోతుందో ఎవరు చెప్పలేము. సో ఇది ఒక రెండు రకాలుగా చూడాలి. చాలా పెద్ద డిజాస్టర్, అనుకోని డిజాస్టర్ ఒక రకంగా, ఇంకో రకంగా ఇది జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అనే ఆలోచన ఎవరు చెప్పలేము. ఒక భూకంపం రేపు పొద్దున జరుగుతుందా, ఎల్లుండి పొద్దున జరుగుతుందా, ఎవరు ఇప్పుడు ఇంత సైన్స్ ఉండినా, ఇంత నాలెడ్జ్ ఉండినా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండినా ఎవరు చెప్పలేము. అందువల్ల లైఫ్ అంతా మానేయాలా అంటే కష్టం. లైఫ్ మామూలుగా మీరు ఒక వారం రోజుల తర్వాత వెళ్ళాక చూస్తే మళ్ళీ అంతా నార్మల్ అయిపోతాయి, అంతా నార్మల్. అది మనుషులు చేసే పని, మానవుల తత్వం. ప్రమాదం ఉన్నదా? ఎస్, శేషమైన ప్రమాదం. ఆ వీడియోస్ చూస్తా ఉంటే భయంకరమైన ప్రమాదం మాత్రం జరిగింది. కానీ అయితే ముందస్తుగా కొంత అలర్ట్ చేస్తుంటే ఇంత పరిస్థితి ఉండేది కాదు అనేటువంటిది నేపాల్ వైపు నుంచి వస్తున్నటువంటి సమాచారం. సో ఈ విషయంలో చైనా కొంచెం సాస్తారంగా వ్యవహరించింది అనేటువంటి ఆరోపణ కానీ వాళ్ళ వైపు నుంచి వస్తున్నటువంటి మీడియా కథనాలు కూడా చెప్తున్నాయి. సో అలాంటిది కూడా దీంట్లో ఉందా? సో సరైనటువంటి సమన్వయం లోపించిందా? ఆ పరిస్థితులు లేకపోవడం వల్లే ప్రస్తుతం ఇంతటి నష్టం కలుగుతోందా? చాలా చాలా ఉన్నది. ప్రపంచంలో అందరూ అదే మాట్లాడుతున్నారు. నిన్న కొంత ఇండియన్ మీడియా కూడా అదే అన్నది. అవును, మీ దేశంలో ఉన్న నదులు ఇలాంటి పరిస్థితి ఉన్నది, కొండలు జారిపోతున్నాయి, ఫ్లడ్ వస్తుంది, ఎందుకు క్లియర్ చేయలేదు, ఎందుకు కింద చెప్పలేదు, అది పెద్ద ప్రశ్న వస్తుంది. తర్వాత చైనా దగ్గర ఉన్న అలవాటు ఏంటంటే టిబెట్ నుంచి వచ్చే నదులు ఇవన్నీ. టిబెట్ లో ప్రపంచంలో తీయటి నీరు ఉండేది 20% 30% ఉన్నది. ప్రపంచంలో ఉన్న నీరంతా అక్కడే ఉన్నది. వాళ్ళు బ్రహ్మాండంగా వాడి ఆ నీరంతా డ్యాములు కట్టి 1000 మైళ్ళు 1200 మైళ్ళు తీసుకెళ్తున్నారు. సో చైనా చాలా బాధ్యత ఉన్నారు. కొంతమంది రాజకీయంగా చేరుగా ఉన్న వాళ్ళు కూడా ఏమంటున్నారంటే నేపాల్ మీద కొద్దిగా మమకారం తగ్గింది కొత్త ప్రభుత్వం వచ్చాక మార్చిలో. చైనాకి ఆ 15 సంవత్సరాలు పూర్వం అంతా వాళ్ళకి కావాల్సిన ప్రధానమంత్రులు 15 మంది చేశారు. వీరు కొత్త వాళ్ళు, చైనాతో కూడా సంబంధం లేదు, చైనాతో సంబంధం తగ్గించారు. అందుకని అశ్రద్ధ చేశారా, చేయాలని చేశారని చెప్పట్లేదు, అశ్రద్ధ చేశాక అంటే ఆ థియరీ కూడా నడుస్తూ ఉంటాయి. థియరీ అంటారు. ఇప్పటికీ కూడా సార్ బ్రహ్మపుత్ర నదికి పైభాగంలో ఎర్లాంగా మనం అక్కడ పిలువబడతారు. సో అక్కడ టిబెట్ భూభాగంలో ప్రస్తుతం చైనా నిర్మిస్తోంది దాదాపుగా 60,000 మెగావాట్ల యూనిట్ సంవత్సరానికి ఉత్పత్తి అయ్యే విధంగా ఒక భారీ ప్రాజెక్ట్. సో ఇలాంటి వాటి వల్ల భవిష్యత్తులో ముప్పు కాదా? ఇలాంటి వాటి విషయంలో ఎలా మనం వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది? ఒకటి తప్పకుండా చైనా బ్రహ్మపుత్ర మీద ప్రస్తుతం డ్యామ్ కట్టేది కరెంట్కి రన్ ఆఫ్ ద రివర్, అంటే నదిని ఆఫ్ చేయట్లేదు కదా, అవును, ఇరిగేషన్ అదేం లేదు కదా, నదిని ఆఫ్ చేస్తున్నాం, కరెంటు ద్వారా టనల్స్ ద్వారా నీరు కిందకి వెళ్ళిపోతున్నాం. అది ప్రస్తుతం అది కరెక్ట్.
ప్రస్తుతం. రాబోయే రోజుల్లో ఏం చేస్తారు? ఆ నది నీరు, బ్రహ్మపుత్ర నీరు ఒక 1500 మైళ్ళు ఉత్తరానికి తీసుకెళ్తానికి ప్లాన్స్ ఉన్నాయి. ఎందుకంటే హైట్ 15,000 అడుగు ఉన్నది, 14,000 అడుగు. డ్యామ్ అక్కర్లేదు, ఏమక్కర్లేదు, టనల్స్ ద్వారా పట్టుకెళ్తారు. అప్పుడు మీరు కరువు వస్తుందా ఆలోచించాలి. కానీ భారతదేశానికి ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే 70% బ్రహ్మపుత్ర నీరు అరుణాచల్ ప్రదేశ్, ఆసాం నుంచి వర్షాలకి మంచు కరిగిపోవటం నుంచి వస్తుంది. జ్ఞాపకం పెట్టుకోండి, 70%. ఓకే, వాళ్ళు డ్యామ్ కట్టి ఆఫ్ చేసినా చచ్చేదేం లేదు. ఇక్కడ ఏం లేదు, మనకి నీరేం తగ్గదు, ఫ్లడ్స్ తగ్గుతాయి కొద్దిగా. ఏమైనా పోతే బంగ్లాదేశ్ పోతాది. సో ఆ ప్రమాదం వల్ల డ్యామ్ కట్టి నీరు వదిలేస్తే కింద కొట్టుకుపోతా లేదు. చాలా ప్లేస్ కూడా ఉన్నది. ఆ డ్యామ్ కి నది ఫ్లో చేసేది 500 మైళ్ళు ఉన్నది. సో నీరు అంత ప్రమాదం అది లేదు. కానీ చైనా నది పాలిటిక్స్ రాజకీయ. ఇంకో చిన్న పాయింట్ చెప్తా. ఏషియాలో ఒక పెద్ద నది మేకాంగ్, 6 దేశాల్లో వెళ్తాది మేకాంగ్ నది. టిబెట్ లో కూడా అదే పుడుతుంది. అది వేల సంవత్సరాలు బట్టి అక్కడి నుంచి బర్మా, థాయిలాండ్, కంబోడియా, లావోస్, వియత్నాం వెళ్తాది. అలాంటి నదిని పాస్ చేస్తారు. డ్యామ్స్ కట్టి నీరు పట్టుకుపోవటం సౌత్ చైనాకి అలా పాస్ చేస్తారు. చైనా చాలా రెక్లెస్ గా ఉంటుంది. ఇతర దేశాలు గురించి ఆలోచించరు. సో ఫ్యూచర్ ఏమవుతుందో చెప్పలేం. తప్పకుండా వాచ్ చేయాలి భారతదేశం, అది మాత్రం గ్యారంటీగా. ఫైనల్ గా ఈ మనం ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్ళడం మనం చూస్తున్నాం. ఇటు కాశీ నుంచి కన్యాకుమారి వరకు మొత్తం ముఖ్యంగా చూసినప్పుడు ఇటు మానస సరోవర యాత్రకి వెళ్ళేటువంటి వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది. అక్కడికి కావచ్చు, లేదా కాశ్మీర్ కావచ్చు, ఇట్లాంటి అనేక ప్రాంతాలకు, నేపాల్, భూట్, వీరందరికీ కూడా మీరిచ్చే సూచన ఏంటి? గవర్నమెంట్ ఇంకా ఆర్గనైజ్ చేయాలి, కరెక్ట్ గా ఆర్గనైజ్ చేయాలి, ఇంకా ఇన్వాల్వ్ అవ్వాలి, సేఫ్టీ పాయింట్స్ పెట్టాలి, ఇన్ఫర్మేషన్ ఉండాలి. వాళ్ళకి ఏమైనా ఆపద జరిగితే తీసేయడానికి ఉండాలి. అదేం లేదు కదా. మన్సరోవర్ చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ భారతదేశానికి. అది చైనాలో ఉండిన అది అక్కడికి వెళ్ళటం వేల సంవత్సరాలు వచ్చేస్తుంది. అక్కడ తప్పకుండా గవర్నమెంట్ లోటు కనపడింది. ఈ అన్ని ఎక్కువ పుణ్యక్షేత్రాలు హిందూస్ కి మౌంటైన్స్ లో, హిమాలయాస్ లో ఉన్నాయి. ఉత్తరాఖండ్ లో, హిమాచల్ లో, కాశ్మీర్ లో. సో తప్పకుండా గవర్నమెంట్ దీని మీద ఆలోచన చేసి, కమ్యూనికేషన్ కూడా లేదు కదా, ఎవరు వెళ్ళారు, ఎవరు వస్తున్నారు, అది తప్పకుండా చేయాలి. ఈ అవసరం మాత్రం ఈసారి కనపడింది. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, మనం ఆప్ చేయలేము. కానీ మనం రెడీగా మాత్రం ఉండాలి. రైట్. కృష్ణ, ఫైనల్ గా చెప్పండి, ఇప్పుడు ఏపీ భవన్ కావచ్చు, ఇటు తెలంగాణ భవన్ కావచ్చు, సో అక్కడ ఇప్పటికే మనం చూస్తున్నాం, అటు నేపాల్ ఎంబసీతో ఎప్పటికప్పుడు అక్కడ పరిస్థితిని తెలుసుకుంటూ సమాచారం ఇస్తున్నారు. సో అక్కడ ఏ రకంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మానిటర్ చేస్తున్నాయి, ఎలాంటి సహాయక చర్యలు అందిస్తున్నాయి, సో అక్కడి నుంచి తీసుకొచ్చేదానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాలు ఏంటి ఫైనల్గా తెలుగు సంబంధించినటువంటి ప్రజల విషయం? శ్రీహరి, ఈ సంఘటన జరిగిన వెంటనే ఏపీ అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి తెలంగాణ భవన్, ఏపీ భవన్లో ఉన్నటువంటి అధికారులను అప్రమత్తం చేశారు. వాళ్ళందరూ కూడా, అంటే ఇప్పుడు కైలాష్ మానస సరోవర యాత్ర జరుగుతుంది కాబట్టి మన తెలుగు వాళ్ళు ఎక్కువ మంది అక్కడ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకు సంబంధించినటువంటి క్షేమ సమాచారాలు తెలుసుకోవడం, వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అన్న విషయాలన్నీ తెలుసుకోవడం కోసం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు, ఎంఈఏ అధికారులతోనూ అదేవిధంగా హోంశాఖ అధికారులతోనూ నిరంతరం వాళ్ళు టచ్లో ఉన్నారు. 24/7 ఈ యొక్క హెల్ప్ లైన్ సెంటర్లు, ఈ యొక్క కేంద్రాలు కూడా పనిచేస్తున్నాయి. ఇక్కడ అధికారులను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ అధికారులను ఏర్పాటు చేయటమే కాకుండా అక్కడ అమరావతిలో ఆర్టీజీఎస్ సంబంధించి అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా రియల్ టైంలో ఎప్పటికప్పుడు అనుసంధానం, సమన్వయం చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి అధికారులు కూడా సమన్వయం చేసుకుంటున్నారు. ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్స్కి సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్లకి కూడా చాలామంది, అంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ బంధువులు ఎవరైతే ఇప్పుడు వెళ్ళున్నారో వాళ్ళకి క్షేమ సమాచారాలు తెలుసుకోవడం కోసం ప్రత్యేకంగా ఇక్కడ ఫోన్ చేసి అడుగుతున్నారు, వాళ్ళ వివరాలు ఇస్తున్నారు. కానీ వాళ్ళు ఏమయ్యారు అన్నది మాత్రం, అంటే అక్కడ మొత్తం అక్కడ వ్యవస్థ, కమ్యూనికేషన్ సిస్టమ్ అంతా కూడా ఒకసారిగా
చెల్లాచెదరైపోవడంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఫోన్లు కూడా కనెక్ట్ అవ్వటం లేదు. అందుకే వాళ్ళ నుంచి ఇక్కడ సమాచారం అందలేదు. పవర్ కూడా కట్ అవడంతో బహుశా ఇంతకుముందు కూడా మనం చూసాం, నేను కూడా కవర్ చేశాను, ఏదైతే ఈ యొక్క చార్ధామ్ యాత్రకు వెళ్ళినటువంటి అప్పుడు జరిగినటువంటి ప్రళయం కూడా అప్పుడు కూడా ఇంతే, అందరూ క్షేమంగానే ఉన్నారు. కాకపోతే వాళ్ళ ఫోన్లు పనిచేయకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి బంధువులు కొంత ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. కానీ ఒకసారి కరెంటు ఇవన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఫోన్లకు ఛార్జీలు పెట్టుకొని మళ్ళీ తిరిగి ఫోన్లు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో అంతవరకు కూడా ఆధునిక కావచ్చు, కర్నూలు, అటు తిరుపతి, చిత్తూరు జిల్లాలు కొంతమంది నుంచి కొన్ని వీడియో కాల్స్, వాళ్ళు వీడియో సందేశాలు, కొన్ని ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి. కానీ ఇంకా ఎంతమంది ఉన్నారనేటువంటి ఒక ఆందోళన మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఉంది. వెళ్ళినటువంటి కుటుంబీకుల్లో, వాళ్ళ బంధువుల్లో మాత్రం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది కృష్ణ. సో జల ప్రళయానికి సంబంధించి ఒకవైపు అక్కడ జరిగినటువంటి విపత్తును అక్కడ ఉన్నటువంటి అధికారులతో ఎప్పటికప్పుడు నేపాల్ సంబంధించినటువంటి వారితో కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కూడా సహాయక చర్యలకు సంబంధించినటువంటి తమ వంతుగా ఇక్కడి నుంచి, భారత్ నుంచి కూడా అనేక రకాలుగా కూడా సహాయం అందిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇంకొక వైపు ఎవరైతే మానస సరోవర యాత్రకు వెళ్ళినటువంటి వారు ఉన్నారో అక్కడ చిక్కుకున్నటువంటి వారిని కూడా సురక్షితంగా రప్పించేందుకు, అక్కడి నుంచి తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నాలు అయితే మాత్రం